కాబట్టి గబుక్కు పెద్దవాళ్ళు కవుల కిందనే ఉంటారు జనరల్గా. ఏముంది కవి మహాకవి బ్రహ్మానందారు బోర్డు మీద తగిలించుకుని అనుకోండి. ఎవడడుగుతాడు నన్ను ఏమైనా ఎందుకు కవిత్వం అడుగుతాడా? అడిగితే చెప్తాను ఏంటో 2 కవిత్వాలు చెప్తాం. అదొక గది దాని అద్దె 10 అంటాను కవిత్వం కాదు. ఎవడంటాడు ఏదో ఆ చివరిలో 2 అక్షరాలు కలిపి అంచెను ప్రాసలా ఏదో అంటారు. దానిలో అట్లాంటి 4-5 చదివేసి అది ఫస్ట్ పేజీ, సెకండ్ పేజీలో ఇంకొకటి, నా వైపు గుర్రు అతని వైపు ముర్రు ఏదో కర్రు అని ఏదో అన్నాం అనుకోండి, అదొక కవిత్వం. ఇవాళ అలాంటి కవిత్వాలు కూడా వస్తున్నాయండి, రావట్లేదు అంటలేదు. కాకపోతే అలాంటి కవిత్వాలు వస్తున్నాయి, తల బద్దలు కొట్టుకున్నా సరే ముఖార్థం గారి కవిత్వాలు కూడా వస్తున్నాయి. ఇదొక రకం. అలాంటి వాడు కొంచెం గబుక్కన పుస్తకం తెరవగానే ఆహా భలే ఉందే అనిపించాలి, భలే ఉంది అనిపించాలని మొన్నెక్కడో ఒక లైన్ చదివాను. అండ్ నేను కూడా చదువుతుంటానండి, ఇంత కామెడీ చేయడమే కాదు, చదువుతుంటానడానికి. చేప కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది, అది ఎంతమందికి తెలుసు అన్నాడు అప్పుడు మహానుభావుడు. ఎవరన్నారంటే ఏమో రాదు తెలియదు, పుస్తకంలో మాత్రం తెలియదు. అందుకనే అగ్గిపుల్ల కుక్కపిల్ల సబ్బు బిళ్ళ చదివేసిన పేపర్ ముక్క దేన్ని తీసి పారేయద్దు, దేని వాల్యూ దానికి ఉంటుందండి. పచ్చిమిరపకాయ బజ్జీలతో కట్టేసిన పేపర్ ముక్కలో తీసి చదివితే కనిపించిన లైన్ అది. అందువల్ల ఏది ఎక్కడ ఎలా ఉంటుందో మనకు తెలియదు. అటువంటిది ఇలాంటి కవుల్ని కాకుండా ఏదో ఒక పిచ్చి కవిత్వాలు చెప్పేటువంటి కవిత్వంలో నేను కవిని చెప్పుకునే రోజులు దాటిపోయి నిజంగా తనలో కవిత్వం నిబిడీకృతమై ఉన్నది అని అనిపించుకోగలిగినటువంటి మహాకవులు అతి కొద్ది మంది, అతి తక్కువ మంది ఉన్నారు. ఉన్న వాళ్ళలో వాడ్రేవు చిన్నభద్రుడు గారు, మృణాళిని గారు, శివారెడ్డి గారు ముగ్గురు కలిసి ఎంపిక చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి విశిష్టమైనటువంటి కవి వేగుంట మోహన్ ప్రసాద్. వేగుంట మోహన్ ప్రసాద్ గారి పేరు నిర్ణయమైనటువంటి దారి ఏమిటంటే, ఒరే నీకు 5 అడుగుల 4 అంగుళాలు ఇచ్చాను, నీ ఫేస్కి ఒక స్టఫ్ ఇచ్చాను, అది పెట్టుకుని నువ్వు ఆంధ్రదేశం అంతా నేను చూడగానే నవ్వే విధంగా నువ్వు తయారు చేసుకోమని పంపించాను. దానికి నేను వేసుకున్నటువంటి మార్గాన్ని సుగమం చేసుకుంటూ ఇవాళ బ్రహ్మానందం అలా కనపడగానే గొల్లుమని నవ్వే విధంగా, అది చూడగానే ఆ రోడ్డు మీద వెళ్తున్నవాడు ఏదో బాధలు ఏదో సమస్యలు, మ్యారేజ్ నథింగ్ బట్ ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నాడు. అదే మ్యారేజ్ అంటే మామూలుగా మ్యారేజ్ నాట్ ది కాంబినేషన్ ఆఫ్ ఫ్లెష్ అండ్ బ్లడ్, ఇది ది కాంబినేషన్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సమస్యల వలయంలో చిక్కుకున్నటువంటి మనిషి అలా వెళ్ళిపోతున్నప్పుడు దానిలో వాడు ఏదో ఆలోచించుకుంటాడు, ఇలా నా ఫేస్ చూడు చాలు ఈ జన్మ చరితార్థం ఇది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక్కసారి ఆ క్షణం, ఆ లిప్త కాలం తనకున్నటువంటి సమస్యలన్నింటినీ మర్చిపోయి నవ్వుతున్నాడు.